గేమ్ చేంజర్ తో ఈ సంక్రాంతికి గేమ్ చేంజ్ చేయడానికి వస్తున్నాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో రామ్ చరణ్ ను ఇప్పటి వరకు చేయనటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా డైరెక్టర్ శంకర్ హింట్ ఇచ్చారు. తన మూవీలో పాటల కోసం ఎప్పుడు గ్రాఫిక్స్ వాడరు. ఒక పాట చేయాలి అంటే అది ఈ భూ ప్రపంచంలో ఎంత దూరంలో ఉన్నా శంకర్ అక్కడికి వెళ్ళి మరీ పాటను షూట్ చేసి వస్తాడు. అది ఆ పాట కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా శంకర్ మాత్రం వెనకడుగు వేయరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో శంకర్ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. ఈ భూ ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి. వరల్డ్ వైడ్ గా ఏ డైరెక్టర్ చేయని రికార్డ్ ను మన శంకర్ చేసి చూపించారు. ఈ ప్రపంచ 7 వింతల్లో ఉన్న 7 ప్రదేశాల్లో తన సినిమాల కోసం ఒక్కొక్క పాటను షూట్ చేసి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. అందులో రోబో, జీన్స్, ఐ, ముస్తఫా సాంగ్స్ అయితే ఇప్పటికీ కూడా మనం పాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తన దృష్టి, ప్రతిభను మరోసారి చాటుకుంటూ నానా హైరానా పాటను ఒక చిత్ర కావ్యంలా మలిచారు. న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ లో ప్రతి ఫ్రేమ్ కళాత్మకతకు పరాకాష్ఠగా కనిపిస్తుంది. ముఖ్యంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరా టెక్నాలజీని ఉపయోగించడం వల్ల విజువల్స్ మరింత ఆకర్షణీయంగా మారాయి. న్యూజిలాండ్ లో 6 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ షూట్ కోసం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుంచి పాటను చిత్రీకరించిన క్రిస్ట్ చర్చ్ లొకేషన్ కు హెలికాప్టర్ లో వెళ్లారు. ఇక ఈ పాట చిత్రీకరణకే దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ నానా హైరానాను మేకర్స్ రీసెంట్ గా విడుదల చేయగా సోషల్ మీడియాలో 3.8 crores వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.